రీసెంట్గా భారతదేశ కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకు సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. దాంతో ఈవీ ఇండస్ట్రీలో మొత్తం ఈ వార్త అయితే షేకింగ్ చేస్తుందన్నమాట. అయితే నిజంగా ఈవీ ఇండస్ట్రీకి సబ్సిడీలు అవసరం లేదా? ఫేమ్ 3 స్కీమ్ సబ్సిడీలు రావట్లేదా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. 2 రోజుల క్రితం సెప్టెంబర్ 5వ తారీఖున ఒక ఈవెంట్లో మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఏమని వ్యాఖ్యలు చేశారంటే, ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకు సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, సిఎన్జి వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ఈ మధ్యన బాగానే కొనుగోలు చేస్తున్నారు, అలానే ఎలక్ట్రిక్ వాహనాలకు సిఎన్జి వాహనాలు ప్రజలు సొంతంగానే ఎలక్ట్రిక్ వాహనాల మీద ఇంట్రెస్ట్ చూపించి వాటిని కొంటున్నారు, అందువల్ల సబ్సిడీలు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. దాంతోపాటుగా మన సిఎన్జి వాహనాలు కానీ ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలు చూసుకున్నట్లయితే జిఎస్టీ పెట్రోల్ వాహనాలు డీజిల్ వాహనాల మీద 28% ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల మీద 5%గానే ఉంది. దీనివల్ల కూడా కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది. సో అలా చూసుకున్నా కూడా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకి సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈవెంట్లో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ జిఎస్టీ కానీ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల మీద ఇంట్రెస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ప్రజెంట్ ఎలక్ట్రిక్ వాహనాలకి ఏదైతే మనకి స్కీమ్స్ ఉన్నాయో అవైతే హెల్ప్ చేస్తున్నాయి. దాంతోపాటుగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలంటే ఎలక్ట్రిక్ వాహనాల మీద, అలా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఎలక్ట్రిక్ బస్సులను మరింత ప్రోత్సహించాలి. ఇలా ఎలక్ట్రిక్ బస్సులు ప్రోత్సహించడం వల్ల ప్రజలు మరింతగా ఈవీలని యూజ్ చేస్తారు, దాంతోపాటుగా కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు అని వ్యాఖ్యలు చేశారు. అలానే ఇంకొక వ్యాఖ్య కూడా మన నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. ప్రజెంట్ కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్స్, ఉదాహరణకి కార్ సెగ్మెంట్ కానీ బస్సు సెగ్మెంట్లు చూసుకున్నట్లయితే ఈ రోజుకి ఎలక్ట్రిక్ బస్సులు కానీ ఎలక్ట్రిక్ కార్లు కానీ డీజిల్ బస్సులు కానీ డీజిల్ కార్లతో పోలిస్తే రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. బట్ ఇవి కూడా రాబోయే 2 సంవత్సరాల్లో ఇంచుమించుగా ఎలక్ట్రిక్ కార్లు కానీ లేకపోతే డీజిల్ కార్లు కానీ ఒకటే రేటుకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ప్రీవియస్గా లిథియం బ్యాటరీ రేట్లు చూసుకున్నట్లయితే సుమారుగా $150 దాకా ఉండేది. ఇప్పుడు ఆ కాస్ట్ ఏదైతే ఉందో $107 $108 తగ్గిపోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈవెన్ ఎలక్ట్రిక్ కార్లు కానీ డీజిల్ కార్ల రేట్ కూడా సమమయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇక దాంతో పాటుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రొడక్షన్కి డిమాండ్ పెరిగింది. అంటే భారతదేశ ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే కంపెనీలు ఈవీని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఈవెన్ కస్టమర్లు కూడా ఇక్కడ తయారు చేస్తున్న కంపెనీల మీద ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి రాబోయే సంవత్సరాలు చూసుకున్న ఒక 5 సంవత్సరాలు డౌన్ ది లైన్ చూసుకుంటే కనుక మనం లిథియం అయాన్ బ్యాటరీని వేరే చోట నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడం కాదు, భారతదేశం నుంచే లిథియం బ్యాటరీ ప్యాక్స్ని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే రోజులు రాబోతున్నాయి. దీనికి పిఎల్ఐ స్కీమ్ కూడా ఒక బెనిఫిట్గా మారింది అని అయితే ఈయన వ్యాఖ్యలు చేశారు. ఇది సెప్టెంబర్ 5వ తారీఖున అయితే నితిన్ గడ్కరీ గారు చెప్పిన మాటలు. అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, సెప్టెంబర్ 4వ తారీఖున మరొక కేంద్ర మంత్రి అయిన హెచ్డి కుమారస్వామి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చేశారంటే, వాస్తవానికి మనకి ఫేమ్ 3 స్కీమ్ ఏదైతే ప్రజెంట్ ఎలక్ట్రిక్ వాహనాలు సబ్సిడీ రావాలో అది ఫేమ్ 3 స్కీమ్కి వస్తే కనుక మరి కాస్త ఎక్కువ సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని బడ్జెట్లో ప్రవేశపెడతా ఉన్నారు. బట్ దాని కుమారస్వామి గారు ఏమని చెప్పారంటే, బడ్జెట్లో కాదు, మేము కొన్ని తర్వాత మళ్ళీ దాని గురించి సెపరేట్గా దాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. దాని గురించి ఆయన రీసెంట్గా సెప్టెంబర్ 4వ తారీఖున ఒక ఈవెంట్లో ఏమని చెప్పారంటే, ఫేమ్ 3 స్కీమ్ గురించి మేమైతే చర్చిస్తున్నాము, అంటే కేవలం సబ్సిడీల మీదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా మేము దాని మీద డిస్కషన్స్ జరుగుతుంది. మనకి వచ్చే 1-2 నెలల్లో దీని మీద స్పష్టత వస్తుంది. ఫేమ్ 3 స్కీమ్ సబ్సిడీస్ గురించి రాబోయే 2 నెలల్లో మేము ప్రకటన చేయబోతున్నాం అని చెప్పి హెచ్డి కుమారస్వామి గారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా పొంతం లేని వ్యాఖ్యలు అనమాట. మన నితిన్ గడ్కరీ గారేమో సబ్సిడీస్ గురించి అవసరం లేదని చెప్తే, హెచ్డి కుమారస్వామి గారేమో సబ్సిడీల గురించి 2 నెలల్లో ప్రకటన చేస్తామని చెప్తున్నారు. అయితే ఇద్దరు కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యల తర్వాత ఈవీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కాస్త కన్ఫ్యూజన్కి అయితే గురవుతున్నారు. కానీ ఇక్కడ నితిన్ గడ్కరీ గారి మాటల్ని చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఎందుకంటే ఇవాళ ఈవీ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయిందంటే కారణం మన నితిన్ గడ్కరీ గారని చెప్పుకోవచ్చు. ఒకానొక టైంలో విపరీతంగా ఈవీస్ను ప్రోత్సహించింది, కానీ ఈ రోజు కూడా ఈవీస్ను ప్రోత్సహిస్తుంది నితిన్ గడ్కరీ గారే. ప్రీవియస్గా మనకి ఈ సబ్సిడీస్ ఆపేద్దామంటే కాదు కదా, ఇంకొంతకాలం సబ్సిడీస్ ఉండాలని చెప్పిందే మన నితిన్ గడ్కరీ గారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఏది లాంచ్ చేసినా ఇమీడియట్గా ఆ లాంచ్ ఈవెంట్కి అటెండ్ అయ్యింది కూడా నితిన్ గడ్కరీ గారు. అలాంటి ఒక వ్యక్తి ఈవీస్ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటే దాని మీద ఎంతో కొంత వెయిటేజ్ లేకుండా ఆయన అయితే వ్యాఖ్యలు చేయరు. ఈవెన్ మనం నితిన్ గడ్కరీ గారి వ్యాఖ్యలను కూడా
మనం సరిగ్గా పరిశీలిస్తే కనుక అది నిజమని తెలుస్తుంది. ఉదాహరణకి ఆయన ఏమని చెప్పారంటే ప్రజల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగిందని చెప్తున్నారు. మీరు ఒకసారి 2023 సంవత్సరం 2024 సంవత్సరం ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ చూసుకున్నట్లయితే జూలై నెలలో ప్రీవియస్ గా రిపోర్ట్ అయిన సేల్స్ కి 2024 సంవత్సరం ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ డబుల్ అయింది. ఈవెన్ ఆగస్ట్ నెలలో కూడా ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ డబుల్ అయింది. కానీ కొన్ని ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2023 టైంలో ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీస్ ఉండే, బట్ ఇప్పుడు 2024 సంవత్సరం ఇప్పుడు జూలై కానీ ఆగస్ట్ లో ఈఎంపీఎస్ స్కీమ్ సబ్సిడీస్ ప్రీవియస్ గా పోల్చుకున్నట్లయితే ఇప్పుడు సబ్సిడీలు సగానికి తగ్గిపోయింది. ప్రీవియస్ గా ఎక్కువ డబుల్ ఉండే సబ్సిడీస్. అలాంటి టైంలో ప్రీవియస్ గా ఏమో తక్కువ సేల్స్ నమోదైతే ఈ టైంలో ఇంకా సేల్స్ పెరిగినాయి కదా. అలా చూసుకున్న ఈ నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టు ఈవీ అడాప్షన్ అనేది జరుగుతుంది అనేది వాస్తవం. అలానే ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు జిఎస్టీ గురించి, అది కూడా 100% కరెక్టే. జిఎస్టీ అనేది ప్రజెంట్ ఎలక్ట్రిక్ వాహనాల మీద 5% గానే ఉంది, బట్ ఇతర డీజిల్ కానీ పెట్రోల్ వాహనాల మీద అయితే 28% గా ఉంది. అలా చూసుకున్న ఈవీస్కి అయితే బెనిఫిట్ అయితే చూపిస్తున్నారు. అలానే నితిన్ గడ్కరీ గారు ఆయన వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సబ్సిడీలు అవసరం లేదని చెప్పారు, బట్ ఇంకొక మాటలో సబ్సిడీస్ మరింత పెంచాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మేబీ ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటే మన ప్రీవియస్గా ఫేమ్ 3కి అప్ టు 60,000 వరకు కూడా 2-వీలర్ మీద సబ్సిడీ ఇచ్చారు. మేబీ అంత అవసరం లేదు, ఇవాళ ఇస్తున్న ఈఎంపీఎస్ స్కీమ్ కింద 10,000 రూపాయలు ఇచ్చినా కూడా పర్లేదు, మనకు పెనెంట్రేషన్ స్టార్ట్ అయింది, ఈవీ సంబంధించిన ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గిందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. అది కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ ఇవాళ ఆల్మోస్ట్ పెట్రోల్ స్కూటర్ రేట్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్కి ఈక్వలెంట్గా సమానంగా అయితే వచ్చేసింది. బట్ ఏది ఏమైనప్పటికీ నిజంగా నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టుగా ఫేమ్ 3 స్కీమ్ సబ్సిడీస్ ఆగిపోతాయి లేదనేది మనం ఇప్పట్లోనే చెప్పలేదు. ఎందుకంటే కుమారస్వామి గారు కూడా ఇంకొక మాట కూడా చెప్పారు, రాబోయే మనకి 1-2 నెలల్లో ఫేమ్ 3 స్కీమ్ సబ్సిడీస్ గురించి మరొక స్పష్టత ఇస్తామని చెప్పి. కానీ ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా ఉందండి. మన భారతదేశ ప్రభుత్వం 2030 సంవత్సరానికల్లా ఎలక్ట్రిక్ మొబిలిటీ స్కీమ్ కింద ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కనీసం 30% భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు అవ్వాలని చెప్పి. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే 2023-2024 సంవత్సరం చూసుకున్నట్లయితే 2-వీలర్ పెనెంట్రేషన్ చూసుకున్నట్లయితే 5.4% గా ఉంది. అదే 4-వీలర్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 2% పెనెంట్రేషన్ ఉంది. అంటే 100%లో డీజిల్ పెట్రోల్ వాహనాలు అన్ని పర్సెంటేజ్ చూసుకుంటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది ఈ రోజుకి. ఈవెన్ మనం 2-వీలర్స్ మనకి 4-వీలర్ కలుపుకున్నా కూడా ఒక 7% అరౌండే వస్తుంది. బట్ మన భారతదేశ ప్రభుత్వం ఎంత టార్గెట్ చేస్తున్నారు, అరౌండ్ ఒక 30% రావాలని చెప్పి టార్గెట్ చేస్తున్నారు. మరి అలా పర్సెంటేజ్ మనం రీచ్ అవ్వాలంటే ఎంతో కొంత సబ్సిడీస్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట. బట్ ఇవన్నీ పరిగణలో చూసుకున్న తర్వాత రాబోయే రోజులైతే మరింత స్పష్టత అయితే రాబోతుంది. అంటే ఇది ఇమీడియట్ గా సబ్సిడీస్ ఉండవు అని చెప్పలేం, కానీ కొంత మేరకు దీని గురించి చర్చలు అయితే జరుగుతున్న విషయం అయితే వాస్తవం. మరి నితిన్ గడ్కరీ గారి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ వాడిని చెప్పేది మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, దానికి డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.